గ్లోబల్ సిటీగా దూసుకుపోతున్న నగరం హైదరాబాద్. ఐటీ హబ్గా మారిన ఈ మహానగరంలో వీకెండ్ వస్తే చాలు రంగుల ప్రపంచం అన్లాక్ అవుతుంది. అదే హైదరాబాద్ పబ్ కల్చర్. ఎంజాయ్మెంట్ పేరుతో మొదలైన ఈ కల్చర్ ఇప్పుడు నిబంధనల సరిహద్దులు దాటుతోంది. పద్ధతిగా సాగాల్సిన పబ్స్ ఇప్పుడు పక్కదారి పడుతున్నాయా? రూల్స్ ప్రకారం నడవాల్సిన యాజమాన్యాలు కాసుల కకృతితో చట్టాన్ని చుట్టేస్తున్నాయా? డీజే సౌండ్స్, అర్ధరాత్రి దాడులు, యువత పెడదోరణలు, అసలు హైదరాబాద్ పబ్బుల లోపల ఏం జరుగుతోంది? వాచ్ ఇట్. ఒకప్పుడు ముంబై, బెంగళూరు నగరాలకే పరిమితమైన పబ్ కల్చర్ ఇప్పుడు హైదరాబాద్ ను షేక్ చేస్తోంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, గచ్చిబౌలి, మాదాపూర్, కూకట్పల్లి ఏరియా ఏదైనా సరే వీకెండ్ వస్తే చాలు పబ్బులు కిటకిటలాడిపోతున్నాయి. ఒత్తిడిని దూరం చేసుకునేందుకు, ఫ్రెండ్స్ తో గడిపేందుకు ఈ పబ్బులు వేదికలుగా మారుతున్నాయి. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా ఈ వినోదం వెనుక జరుగుతున్న కొన్ని అక్రమాలు, ఉల్లంఘనలు ఇప్పుడు నగరంలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. సాధారణ రోజుల్లో రాత్రి 11 గంటల వరకు, వీకెండ్స్ లో అర్ధరాత్రి 12 గంటలకే పబ్స్ క్లోజ్ చేయాలి. కానీ అనేక పబ్బులు అర్ధరాత్రి 2-3 గంటల వరకు గుట్టు చప్పుడు కాకుండా నడుస్తూనే ఉన్నాయి. రాత్రి 10 గంటల తర్వాత లౌడ్ మ్యూజిక్, హై డెసిబుల్ డీజేలు పూర్తిగా నిషిద్ధం. అయినా భారీ శబ్దాలతో, డాన్సులతో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు పబ్బు యజమానులు. నిబంధనల ప్రకారం నడవాల్సిన పబ్బులు రూల్స్ అన్నింటినీ తుంగలో తొక్కుతున్నాయి. కస్టమర్లను, ముఖ్యంగా యువతను ఆకర్షించేందుకు పబ్ యాజమాన్యాలు కొత్త ఎత్తుగడలు వేస్తున్నాయి. అనుమతి లేకపోయినా అక్రమంగా డాన్స్ ఫ్లోర్లు ఏర్పాటు చేయటం, పరిమితికి మించి పాసులను విక్రయించటం, లోపల ఏం జరుగుతుందో బయటకు తెలియకుండా గుట్టుగా వ్యవహారాలు నడపటం పరిపాటిగా మారింది. ఈ క్రమంలోనే నగర పోలీసులు నిరంతరం నిఘా పెడుతున్నారు. కూకట్పల్లిలోని కింగ్ అండ్ క్వీన్స్ పబ్ పై డీసీపీ రితిరాజ్ స్వయంగా తనిఖీ చేశారు. సమయం దాటినా నడుపుతుండటం, అక్రమ డాన్స్ ఫ్లోర్లు ఉండటం గుర్తించారు. తాత్కాలిక ఆనందం కోసం పబ్బుల వైపు అడుగులు వేస్తున్న యువత తెలియకుండానే వ్యసనాల బారిన పడుతున్నారు. వెస్ట్రన్ కల్చర్ కు అలవాటు పడి పబ్స్ కి వెళ్లటం ఒక స్టేటస్ సింబల్ గా భావిస్తున్నారు. లేట్ నైట్ పబ్ పార్టీల ముసుగులో కొన్ని చోట్ల డ్రగ్స్ సరఫరా, అమ్మాయిలను ఎరవేయటం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుండటం వంటి ఆరోపణలు ఉన్నాయి. అర్ధరాత్రి దాటాక పబ్ల నుంచి బయటకు వచ్చి మద్యం మత్తులో మితిమీరిన వేగంతో వాహనాలు నడపడంతో తీవ్ర ప్రమాదాలు జరిగి ప్రాణాలే పోతున్నాయి. కేవలం వ్యాపార లాభాల కోసం చూసే పబ్ యాజమాన్యాలు యువత భవిష్యత్తును బూడిద చేస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా నిబంధనలు ఉల్లంఘించే పబ్బులపై కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా శాశ్వతంగా లైసెన్సులు రద్దు చేయాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. వినోదం తప్పు కాదు, కానీ అది వినాశనానికి దారి తీయకూడదు. పబ్స్ నిర్వహణకు చట్టం కొన్ని నిబంధనలు పెట్టింది. ఆ రూల్స్ బ్రేక్ చేసినప్పుడు పోలీసులు ఖచ్చితంగా రంగంలోకి దిగుతారు. కేవలం పోలీసుల దాడులు, కేసులతోనే ఇది ఆగిపోదు. యువతలో మార్పు రావాలి. అలాగే తమ పిల్లలు అర్ధరాత్రి వరకు ఎక్కడ ఉంటున్నారో తల్లిదండ్రులు కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.